రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్న రుణాలకు వర్తించదు అంటే ఇవాళ కొంతమంది రైతులకు కోత పెట్టడమే కదా ఇది. అప్పుడు ఆ రోజు మేము ₹1,00,000 మాఫీ చేసినాం. ఎవరైనా 1,00,000కి పైగా తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి మాఫీ జరగద్దా? ఆ రోజు మేము ₹1,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేశాం. మరి 2018 డిసెంబర్ కంటే ముందున్న వాళ్ళకు రుణమాఫీ వర్తించదు అనే నిబంధన కొంతమంది రైతులకు ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇది కోతలు పెట్టే కార్యక్రమం తప్ప మానవత దృక్పథంతో రైతులందరికీ సాయం చేసేటువంటిది కాదు అని చెప్పి దీన్ని కూడా ఉపసంహరించుకోవాలి. మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి పెట్టండి, కానీ ముందు డేట్ పెట్టడం అనేది ఎక్కడ కూడా ఈ రుణమాఫీలో ఇట్లాంటిది గతంలో లేదు. ఇది మీరు కొంతమంది రైతులు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఇంకోటి ఏమన్నారంటే అసలు వడ్డీ కలిపి ₹2,00,000 మాఫీ చేస్తామని చెప్పింది ప్రభుత్వం. కానీ మీరు ఇచ్చిన డేట్ ఏంది? డిసెంబర్ 9, 2023 నాడు మొదటి సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు మనం ఉన్నది జూలై నెలలో ఉన్నాం. మీ మొత్తం మాఫీ ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు డిసెంబర్ 9 నాడే చేస్తే డిసెంబర్ 9 నుంచి జూలై వరకు వడ్డీ భారం రైతు మీద పడేది కాదు కదా. ఈ 8 నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి? మీరు ఇచ్చిన మాట తప్పుతున్నారు కదా. అందువల్ల మేము ప్రభుత్వంతో కోరేది డిసెంబర్ 9, 2023 ప్రామాణికంగా తీసుకొని మీరు ఏ మేనిఫెస్టోలో అయితే పెట్టారో, ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి. ఆ డిసెంబర్ 9, 2023 తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డిసెంబర్ 9, 2023 నాటికి అసలు వడ్డీ కలిపి 2,00,000. ఆ డిసెంబర్ 9 నుంచి ఏ రోజు వరకు అయితే రుణమాఫీ ఆలస్యం అవుతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. అది మీరు రైతులకు ఇచ్చిన మాట, అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట. దాన్ని నిలుపుకోవాలి, మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకపోతే రైతుల పట్ల ఇందులో 4.13 ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు. రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు. ఏమంటారు, మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం ఉంది. అంటే రైతుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు. రైతులు తప్పు చెప్తారా? రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ. భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు. రైతుకు మీరు ఇచ్చేదేదో గౌరవంగా ఇవ్వాలి, కానీ రైతును భయపెట్టొద్దు, రైతును అవమానపరచొద్దు. ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది. అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి. ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే రేషన్ కార్డును మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు. ఇది ఎన్ని రోజులు 5 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట. అది కూడా ఒకసారి మీరు చూడండి, ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది. రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీకి సంబంధించి 4 రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇంత స్పష్టంగా రేషన్ కార్డు మేము పరిగణలోకి తీసుకోము, రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పిండు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు. ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా. అప్పుడు అందరినీ పరిగెత్తమన్నారు. ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుండ్రు. అదే వడ్ల విషయంలో అంతే చేసింది కదా. ఎన్నికల ముందు ఏం చెప్పారు, వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు. ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు ₹500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుండ్రు, సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు. ఈ రాష్ట్రంలో పండే సన్నాలు 10%, దొడ్డు రకం 90%. అంటే 90% రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు, 10% రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అయితే ఆ 10% కూడా ఏంటి, ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు. ఆ 10% మార్కెట్లు అమ్మరు. చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది. అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది.
వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా, రైతు రుణమాఫీ విషయంలో ఇవాళ లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇవాళ దగా చేస్తున్నారు, కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ కు అటు పోతుంటే 1+1 అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 1+2 ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు. అయితే దాంట్లో కింద ఏముంటదంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటుంది, చూస్తాం కదా. కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగా ఉంటుంది ఎక్కడో అది. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా గట్లే ఉంది. అప్పుడేమో 2 లక్షల మాఫీ ఊరుకుండ్రి తెచ్చుకోండి అని గొంతు పెద్దగా చేసుకొని చెప్పారు. ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా 6 పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు. ఇది ఏదో ఆ వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ల కనపడతా ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే. మొదటి విడతలో 35,31,000 మంది రైతులకు 16,144 కోట్లు మాఫీ చేశాం. రెండవ విడతలో 22,98,000 మంది రైతులకు 13,000 కోట్లు మాఫీ చేశాం. 2 విడతలు కలిపి 29,144 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం. కానీ మీరేమన్నారు, మేము తక్కువ చేసినామని, రెండవ విడతలో పూర్తిగా ఇవ్వలేదని, మేము 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని, నిబంధనలు లేవని, ప్రతి రైతుకు మేలు చేస్తామని. ఇవాళ మీరు పిఎం కిసాన్ నిబంధనలు, రేషన్ కార్డు నిబంధనలు, కుటుంబం యొక్క నిబంధనలు, రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు, ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు, స్వల్పకాలిక పట్టణాల పేరు మీద నిబంధనలు, ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఈ నిబంధనలు సరళించండి, వీటిని వెంటనే రద్దు చేయండి. మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా, బ్యాంకుల క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా, పాస్బుక్ ను ఆధారంగా చేసుకొని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9, 2023కు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం. వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది, ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు. వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెట్టామన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం. 100% అమ్మా. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి. సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2,500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్. అన్న వాళ్ళు చెప్పిండ్రే, నువ్వు చెప్పరా? అదే 4,000 పింఛన్ వచ్చినా, అదే 4,000 పింఛన్ కాదు రగన్న. మే నెల 2,000 పెన్షన్ ఇచ్చే 2,000 మే రాలే, జూన్ 2,000 రాలే. 2 నెలల నుంచి అవ్వాతాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు. ఇచ్చే ఏమన్నా చూడండి, ఉన్న కొననాలికకు మంది వేస్తే ఉన్న నాలుక పోయిందట. 4,000 వస్తుందని పాపం అవ్వాతాతలు ఆనందపడ్డరు, ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మే నెల, జూన్ నెల 2,000 పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వలేదు. ఇచ్చే 2,000 కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు. అడుగుతున్న రగన్న 5 అమలు చేసింది అన్నారు కదా. నేను దయచేసి
జర్నలిస్ట్ మిత్రులకు జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే? మొదటి హామీ 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? రాలే. రెండవ హామీ ఏమన్నారే? అవ్వా తాతలకు 4,000 పింఛన్. వచ్చినాదే? రాలే. మూడవ హామీ ఏంటిదే? మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. నాలుగో హామీ ఏందే? పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వచ్చినాదే? రాలే. ఐదోది ఏమన్నారే? విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. ఏమొచ్చినాయి? 5 హామీలు. 5 అమలే కాలే. అంటే అధికారంలో ఉన్నామని, పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్రంలో అక్క జిల్లాలకు 20